గైస్, ఆకలేస్తుంది. మీరు పాట పాడతాను గైస్. రావట్లేదా? కందంలో ఉంటారట. ఐఎమ్ ఆల్రెడీ లేట్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ వీకెండ్ హాలిడే అయిపోతుంది. ఈరోజు సండే. 2 days వీక్ ఆఫ్ అలా ఎలా అయిపోతుంది ఇంత ఫాస్ట్గా? సో నిన్న సాటర్డే ఏం చేయలేదు. జస్ట్ 11:30కి లేచి టిఫిన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఒక టీ తాగేసి 2 రోజుల క్రితం ఉతికిన బట్టలన్నీ మడత పెట్టేసి మళ్ళీ లంచ్ తిని ఒక నాప్ వేసి ఈవినింగ్ అలా కాసేపు ప్రశాంతంగా ఉండడానికి గుడికి వెళ్ళి వచ్చామన్నమాట. సో దిస్ ఈజ్ దట్ బొట్టు. ఇంకా పోలేదు. ఐ లైక్ దిస్. సో ఆల్రెడీ సండే కూడా వచ్చేసింది. టైం ఐ థింక్ 11 ఆల్రెడీ. సో ప్రస్తుతానికి ఏం ప్లాన్స్ లేవు. రూమ్మేట్స్ కూడా ఎవరు లేరు. ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళింది, ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది, ఒక అమ్మాయికి కాలు నిన్న స్ప్రెయిన్ అయిందట. సో ఐ డోంట్ నో హర్ ప్లాన్స్. లెట్స్ సీ. ప్రస్తుతానికి హాస్టల్లో టిఫిన్ ఉప్మా. త్వరగా లేచున్నా తినేదాన్ని కాదు కానీ సో ఐ వాంట్ టు హ్యావ్ దోశ తినాలనిపిస్తుంది. బయటికి వెళ్ళి ఒక దోశ తిని అలా టీ తాగేసి దెన్ లెట్స్ సీ వాట్ కెన్ వి డూ త్రూ దిస్ హోల్ డే. ఓకే, ఫస్ట్ టిఫిన్ తిందాం, ఫ్రెష్ అవుదాం, దెన్ టాటా. 6కి హలో గైస్, ఆకలేస్తుంది. మీరు చూడండి, పిచ్చి దానిలాగా ఉంది. నేను చూడండి క్యూట్గా. నీకేంట్రా హీరోయిన్ నువ్వు? ఆఫ్ కోర్స్ హీరోయిన్. అలా నా ఇన్స్టా ఐడి అడగండి ప్లీజ్. షర్ట్ వాడు తినేసాలో. వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి. అలా వ్లాగ్ పెడతా నేను. ఒక పాట పాడతాను గైస్. పాడు గజల పాడు. రావట్లేదు గైస్. రావట్లేదా? అయ్యో. అనగనగనగా రాగం ఉంది, రాగంలో నా మేఘం ఉంది, మేఘంలో నా కాలేజ్ ఉంది, కాలేజీలో నా గుంట ఉంది, గుంటకి నాకు లింక్ ఉంది, గంటకి రమ్మంట. రాత్రిలకా నువ్వే కావాలి, రాత్రిలకా నువ్వే కావాలి, నువ్వే కావాలి. నేను ఇందాక బయటకు వెళ్ళింది అన్నాను కదా, ఈ పిల్లే వచ్చేసింది అప్పుడే. ఆడపిల్లని నేను, ఆడపిల్లని, అందమైన ఆడపిల్లని. ఎస్ గైస్, ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయి, ఒప్పుకోవచ్చు. ఏమా ఏ లక్షణాలు లేవాడా, అన్ని విలక్షణాలే. ఏంటండి ఆడపిల్ల లక్షణాలు నాకు అవసరం లేదు. నేను క్యూట్ గా ఉన్నా. నేనేదో రికార్డ్ చేసుకుందామని స్టార్ట్ చేశా. సండే కదా, ఏం చేస్తానో వ్లాగ్ తీసుకుందామని చేశా. అవసరం లేదు, అలానే ఉంచు. పూలు. ఆమెకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరదేశియా. సో అలా కాసేపు నవ్వుకొని ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాము. తేడా మనుషులు ఉంటారు అట్లా అప్పుడప్పుడు అని. వీకెండ్ వస్తే నార్త్ పోల్ సౌత్ పోల్ అయిపోతారు. వీక్ అయిపోతే అయస్కాంతంలో ఉంటారట. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఏంటంటే సేమ్ కంపెనీలో వర్క్ చేస్తారు. వీక్ డేస్ మొత్తం అయస్కాంతం ఉన్నట్టు ఇద్దరు కలిసి వెళ్తారు, కలిసి వస్తారు, కలిసి తింటారు. సో అలా ఉంటుంది. బట్ వీకెండ్ వస్తే చాలు ఇద్దరు నార్త్ పోల్ సౌత్ పోల్ లెక్క దూరం ఉంటారు. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోరు. సో అలా ఉంటుంది అనమాట. కానీ ఈరోజు సమ్హౌ దే ఆర్ టుగెదర్. దట్స్ వాట్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. అండ్ సో అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఏడిపించుకుంటూ ఒక గీకారం దోశ, మసాలా దోశ ఆర్డర్ చెప్పుకొని తినేసి టీ తాగేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. మంచిగా తిన్నాక ఖాళీగా ఉంటామా, తిన్నాక ఏదో చేయాలి కదా. సో అలా ఏదో ఫన్ రీల్ చేద్దామని చెప్పి ట్రై చేసాం. సో పోస్ట్ కూడా చేసేసాను. సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ సినిమాకి వెళ్ళాలనిపించింది. సో ఇప్పటికిప్పుడు మూవీ టికెట్ బుక్ చేసుకొని ఒక్కదానికే
వెళ్తున్నా. ఏ మూవీ అనేది వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇట్స్ ఆల్రెడీ మూవీ టైం అయిపోయింది. లెట్స్ హోప్ ఐ కెన్ రీచ్ మూవీ టైం ఇన్ టైం. ఓకే, టాటా, బాయ్. I know most of the time we don't want to experience things alone, but sometimes nobody will come with you, and yeah, it can at some point of life you left alone. So just go do things on your own when you are left alone. So yeah, try to experience it. Once you experience it, then you will do it again and again. I had experienced it, so now I am not. I can go anywhere. Yes. Okay. వెళ్ళే ముందు కొంచెం హాస్టల్లో పెట్టిన ఫుడ్ తినేసి వెళ్దాం. సో మాల్లో తెలిసిందేగా, సో మచ్ ఆఫ్ కాస్ట్. లంచ్ కూడా ఐఎమ్ ఆల్రెడీ లేట్. మూవీ 1:55, నేను ఇంకా ఆన్ ది వే. ఇట్స్ ఆల్రెడీ 1:58. ఐ డోంట్ నో. దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. మూవీకి ఈవెన్ ఇంత ముందుగా ప్లాన్ చేసుకున్నా కూడా ఇలాగే అవుతుంది. సో కాంట్ డూ ఎనీథింగ్. ప్లేస్ రీచ్ అయిపోయా, బట్ స్టిల్ 3 floors ఎక్కాలి. సో నీడ్ టు రన్. Finally reached in time, guys. సీక్రెట్గా చాక్లెట్ పట్టుకొచ్చా. చివరి వరకు చదవలేకపోయారా? మీ దగ్గరలోని విజన్ ఎక్స్ప్రెస్ స్టోర్ సందర్శించే సమయం ఆసన్నమైంది. మాల్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలకి ఏదో ఈవెంట్ జరుగుతుంది విత్ ఆల్ దేర్ పేరెంట్స్ అరౌండ్. అది చూస్తే నాకు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. సో నేను అలా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ రూమ్కి స్టార్ట్ అయిపోయాం. సో ఓవరాల్గా మూవీ ఓకే, మరీ బ్యాడ్ అని చెప్పను, నాకు లాగ్ అనిపించింది. సో అంతే. ఇంకా ఒంటరిగా మూవీ ఎలా చూస్తావు అని అంటే ఇట్స్ లైక్ నాట్ బిగ్ డిఫరెన్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాను. సో ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే, గోయింగ్ బ్యాక్ టు రూమ్. ఏదో చాలా టైర్డ్ అయిన ఫీలింగ్ అనిపించింది. సో వెళ్ళి కాసేపు అలా పడుకొని నిద్రపోయా. సరే, అలా కాసేపు నిద్రపోయి లేచాక టీ తాగేసి వచ్చి కూర్చుంటే మా లక్ష్మి నేను పాటలు పాడతా అని అన్నది. సో ఇట్స్ హర్ సింగింగ్ సెషన్ అనమాట. యూ కెన్ ఆల్సో సీ హర్ సింగింగ్ నౌ. పాడవా? పాడు గజలా పాడు. నువ్వు వస్తావని నేను నువ్వే అది నువ్వే చెబుతూ ఉన్నాం. సో అలా మా లక్ష్మి సాంగ్ సెషన్ అయ్యాక ఆకలేసింది. సో వెళ్ళి డిన్నర్ తిన్నాం. మంచిగా ముద్దపప్పు, గోంగూర, బొంగులు, రైస్ అండ్ మంచిగా స్వీట్ పెట్టారు, కేసరి. అది కూడా తినేసి వచ్చి ఇంకా అలా ఎవరి ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయిపోయాం. సో యా, దట్స్ హౌ ద డే వెంట్. అండ్ సండే అయిపోయింది. రేపు మండే, నీడ్ టు లాగిన్. అందరు ఎవరి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. రేపటి నుంచి 5 days ఎవ్రీ వన్ విల్ బి బిజీ. సో డిన్నర్ టైంకి కూడా దొరకరు. సో యా, దట్స్ ఇట్. ఐ థింక్ ఐ డిడ్. It's my first vlog. It is the first time I captured the entire day from morning to evening. So let's see how it turns out. Okay. Thank you for watching. Bye.